హైదరాబాద్ లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాలు. వీధి కుక్కల రక్తంతో కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఒక ప్యాకెట్ కి 18,000 నుంచి 25,000 రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. షేక్పేట్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వీధి కుక్కల రక్తం తీసి పెంపుడు జంతువులకు ఎక్కిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే దుర్మార్గులు మనం చాలా చూస్తూనే ఉంటాం. అయితే ఈ కోవకే చెందినటువంటి కొంతమంది దుర్మార్గులు జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జంతువుల మీద ఉన్న ఇష్టాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని వాళ్ళని తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం షేక్పేటలోని ఒక వెటర్నిటీ హాస్పిటల్లో ఏదైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు అక్కడికి జంతు ప్రేమికులు తీసుకెళ్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఎవరైతే ఇష్టంగా పెంచుకునేటువంటి కుక్కలకి అక్రమంగా వీళ్ళు వీధి కుక్కల నుంచి ఏదైతే రక్తం తీసుకున్నారో ఆ రక్తాన్ని తీసుకొని ఇష్టంగా పెంచుకున్నటువంటి జంతువులకి ఇస్తున్నారని మనకి సమాచారం వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేసు అనేది చాలా కలకలం రేపుతోంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలామంది కూడా జంతువులను పెంచుకుంటారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇదే ఆసరాగా తీసుకొని వీళ్ళు కొంతమంది దుర్మార్గులు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కుక్కలను తీసుకొచ్చిన తర్వాత ఆ కుక్కలకి కావాలని వాటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ బ్లడ్ లేదు, ఆ జంతువుల దగ్గర బ్లడ్ లేదు, మీరు ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాలని కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు కావాలని వాళ్ళకి పెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ కుక్కలకి ఎంత మనీ చెల్లించైనా సరే వాళ్ళు వైద్యం చేపిస్తారు. కాబట్టి అదే వాళ్ళ ఇష్టాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఈ మధ్య కొత్త దందా మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ వీధి కుక్కల్ని ఫస్ట్ వీళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ సంరక్షణ పేరు మీద వాటిని అక్కడ హాస్పిటల్లో బోన్లలో ఉంచేసిన తర్వాత ఈ పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ కుక్కకి ఇట్లా రక్తహీనత సమస్య ఉంది, మీకు ఖచ్చితంగా రక్తం ఎక్కించాలి అని చెప్పేసి ఆ ఒక్కొక్క ప్యాకెట్ చూసుకుంటే 18,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం అయితే దీని గురించి ఎక్కువగా మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రమైతే ఒక్కొక్క ప్యాకెట్కి 18,000 నుంచి 25,000 రూపాయల వరకు తీసుకుంటున్నారని మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆ వెటర్నరీ జిహెచ్ఎంసీలో ఒక స్పెషల్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది యానిమల్ హస్బెండరీ వాళ్ళు దీని మీద మొత్తం తనిఖీలు చేస్తున్నారు. రేపటి వరకు కూడా దీని మీద మరింత సమాచారం మనకి తెలిసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఎవరు కూడా కంప్లైంట్ అనేది ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళు యానిమల్ హస్బెండరీ వాళ్ళు దీని మీద తనిఖీలు చేసి రేపొద్దున ఎవరైనా మాకు కంప్లైంట్ ఇస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ న్యూస్ ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో దీని మీద పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత ఇష్టంగా వాళ్ళు తమ ఇంట్లో పెంపుడు కుక్కలు అనేది పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి అదే ఇష్టాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇలా చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది పెట్ లవర్స్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అయితే కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి చూడాలి రేపటి వరకు దీని మీద ఈ కేసు మీద మరింత పురోగతి ఏమైనా వస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మహేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.